అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి ఒకే ఒక పత్రిక ఉంది. 2వ అధ్యాయము 5వ వచనము మధ్య భాగం నుండి చదువుతున్నాను. 5వ వచనము మధ్య భాగం అంటే మరి లేదా 3వ వచనం 1, 2, 3, 4 4వ లైన్ నుంచి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము 4వ లైన్ నుంచి మనం చదువుతాం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, ఇప్పుడు చదవండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలి. క్రిస్టియన్ మదర్స్ ఎట్లా ఉండాలంటే, ఒక పక్కన భర్తను ప్రేమించాలి, ఒక పక్కన చెప్పండి శిష్యులను కూడా ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి. పాత బైబిల్స్లో ఏముందంటే పతి ప్రియులు శిశు ప్రియులు అని ఉంది. ఏమని చెప్పండి? పతి ప్రియులు శిశు ప్రియులు. మరి ఒక పక్కన నువ్వు భర్తను ప్రేమించాలి. సాధారణంగా ఈ మాట ఎవ్వరూ చెప్పరు. పెళ్ళిళ్ళలో భర్తలారా మీ భార్యను ప్రేమించడే అని చెప్తారు, కానీ భార్యలు కూడా తమ భర్తలను ప్రేమించాలని ఎక్కడుంది? తీతుకు రాసిన పత్రికలో ఉంది. పెళ్ళిళ్ళలో మనం ఏమింటాం? భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడు. కానీ తీతుకు రాసిన పత్రికలో ఈవెన్ భార్యలు కూడా తమ భర్తలను ప్రేమించాలి. సరే, అది ఫ్యామిలీ గురించి కదా, భార్య భర్తల గురించి చాలా వార్త ఈ మధ్యనే చెప్పాను, ఫిబ్రవరిలో భార్య భర్తల గురించి మనము. కానీ ఈరోజు మదర్స్ గురించి. మదర్ ఏం చేయాలంట? భర్తను మాత్రమే కాకుండా శిశువులను ప్రేమించేటట్టుగా ఉండాలన్నమాట. చెప్పండి, బ్యాలెన్స్ చేయాలి. నేను చాలా చోట్ల గమనించాను, భార్యలు పిల్లలు పుట్టంగానే అసలు భర్తను పట్టించుకోరు. ఫోటో కూడా చూడండి, తన పిల్లలే తీసుకుంటున్న భర్త ఉండడు. చాలా డీపీలు చూశాను నేను. ఎప్పుడైనా మీరు చూడండి, భార్యలు కదండి బ్యాలెన్స్ చేయాలి. భర్తను ప్రేమించాలి, శిష్యులను కూడా ప్రేమించాలి. ఫోటోల్లో డీపీల్లో తన పిల్లలే ఉంటారు, కానీ భర్త ఉండనే ఉండడు. దేవుని బిడ్డలారా, సరే భార్య భర్తల సంగతి వదిలేసేయండి, తల్లిదండ్రులు క్రిస్టియన్ మదర్స్ ఏం చేయాలంటే పిల్లలను ప్రేమించాలి. తల్లులకు ముఖ్యంగా నేను చెప్తున్నాను, దేవుని ప్రేమ పిల్లలకు అర్థం కావాలంటే తల్లిలో చూస్తారు. బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి. ఈ మధ్యనే భానుజ వచ్చారా? భానుజ జయంతి వాళ్ళు మా మమ్మీ మరి చనిపోయిన దినం మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళ ఇంట్లో తల్లిని గురించి చెప్పాను. బైబిల్లో చాలా వచనాలు తల్లికి పోల్చుకుంటూ దేవుడు చెప్పాడు. ఒక తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను మరవను. చూసారా? కోడి తన రెక్కల కిందికి తన పిల్లల్ని ఎలాగో చేర్చుకొనో అలాగ నేను మిమ్మల్ని చేర్చుకున్న ఒంటిని కానీ మీరు వెళ్ళకపోతే. తల్లి ఇవన్నీ అన్నిట్లో కూడా తల్లి. ఇశ్రాయేలు యొక్క చేతి పట్టుకొని నడక నేర్పిన వాడని నేను కానా? సాధారణంగా తల్లి పసిబిడ్డ యొక్క చేతులు పట్టుకొని ఏం చేస్తుంది చెప్పండి? నడక నేర్పిస్తుంది. బైబిల్లో రాయబడింది, ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడని నేను కానా? పక్షిరాజు తన పిల్లలను మోయినట్లు నేను మిమ్మల్ని గద్దరెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వెళ్ళాను. తల్లి ఎక్కడ చూసినా బైబిల్లో చాలా వచనాలు దేవుడు తన్ను తాను తల్లికి పోల్చుకుంటూ అనేకమైన వచనాలు రాయించాడు. 9 మాసాలు మోసావే. కొంతమంది పిల్లల్ని వదిలేస్తారు. దేవుని ప్రేమను పిల్లలు తల్లిలో చూడగలగాలి. కొంతమంది తల్లులు చాలా కఠినంగా పిల్లల పైన చెప్పండి, పిల్లల విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తారు.
చాలా కఠినంగా పిల్లల పైన వ్యవహరిస్తారు. విలాప వాక్యములు 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. క్రిస్టియన్ మదర్స్ ఎలా ఉండాలో చూడండి. విలాప వాక్యములు 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. కొంతమంది పిల్లలకు పాలు కూడా ఇవ్వరు కదండి. అంత ఫ్యాషన్, అంత స్టైల్ పాటిస్తూ ఉన్నారు. నక్కలైనను చెప్పండి ఏమని రాయబడం, చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. కానీ నా జనుల కుమారి ఎలా ఉందో చూడండి. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్ర పక్షుల వలె క్రూరురాలాయను. తల్లి ఏ పక్షిది? ఉష్ట్ర పక్షి క్రూరురాలైపోయిందంట. తల్లిలో క్రూరత్వం కనపడకూడదు. తల్లిలో ప్రేమ ప్రేమ ప్రేమ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేమ ద్వారానే మనం సాధిస్తాం. దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది? నక్కలైనా చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. కానీ జనుల కుమారి ఏమంట? ఇశ్రాయేలు తల్లులు ఎట్లా తయారైనారంటే, నా జనుల కుమారి అంటే దేవుని బిడ్డలు తల్లులు ఎట్లా తయారైనారో చూడండి. ఎడారిలోని ఉష్ట్ర పక్షుల వలె క్రూరురాలాయను. పిల్లల పైన క్రూరత్వం చూపించొద్దు. కొద్ది మటుకు శిక్షించవచ్చు, కానీ కఠినత్వాన్ని పిల్లల పైన మనము ప్రయోగించకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి. యోబు గ్రంథంలో మరొక మాట మనం చదువుదాం. 39వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చదువుదాం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. లేదా 13 కూడా చదువుదాం. నిప్పుకోడి, ఏ కోడంట? నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగా ఉండునా? లేదు సుమి. నిప్పుకోడి ఎటువంటిదో చూడండి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. మరి దేని పాదమునైనా వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. గుడ్లు పెడుతుంది కానీ అయ్యో ఏదైనా తొక్కేస్తాయేమో నా గుడ్లను, నా పిల్లలను, చితక త్రొక్కేస్తావేమో అని అనుకోదంట. ఎవరు? నిప్పుకోడి. నిప్పుకోడి గుడ్లను పెడుతుంది కానీ కాపాడుకోవడానికి ఇష్టపడదు. 16వ వచనం, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యము చూపును. నిప్పుకోడి ఏం చేస్తుందంట? తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ఇంత కష్టపడి పిల్లలు పెడుతుంది కదా, పిల్లలను గుడ్లు పెడుతుంది కదా, అయినా కూడా తన కష్టము వ్యర్థమవుతుందని అనుకోదంట. ఏది? నిప్పుకోడి. ఓ దేవుని బిడ్డలారా గమనించినారా? ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలు లేరు. దేవుడు నీ గర్భాన్ని తెరిచినాడు, 9 నెలలు మోసావు, పిల్లలను కన్నావు కదా. ఎంత జాగ్రత్తగా నువ్వు పిల్లలను కాపాడాలి. దేవుని వాక్యం చెప్తుంది, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, పిల్లలు దేవుడిచ్చు స్వాస్థ్యం అని దేవుని యొక్క వాక్యములో మనకు రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, పిల్లల పట్ల క్రూరత్వము చూపించకూడదు. ఇదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఇంకొక మాట ఉంది తల్లులకు. ఒక మాట ఉంది చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. మధ్య భాగం నుంచి అవుదాం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను. ఇవన్నీ మనం అవసరం లేదు. ఇంట ఉండి పని చేసుకోవాలి. క్రిస్టియన్ మదర్ ఇంట ఉండి పని చేసుకోవాలి.
ఈ రోజుల్లో భార్య భర్తలు కూడా ఉద్యోగాలకు వెళ్ళి సంపాదనలో పడిపోయినారు. డబ్బు 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 డబ్బు. ఓ దేవుని బిడ్డలారా, పిల్లలకు పొద్దున్న లేస్తే సరిగా అన్నం ఉండదు, సరిగా పిల్లలకు స్నానాలు చేయించే వాళ్ళు ఉండరు, స్కూల్కి పంపే వాళ్ళు ఉండరు కదా, మరి క్యారెళ్ళు కట్టే వాళ్ళు ఉండరు, లేదా పని మనిషికి అప్పగిచ్చేస్తారు, వాళ్ళేమో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. కొంతమంది మరీ లేటుగా వస్తారు. కొన్ని కుటుంబాలు చాలా దారుణంగా ఉంటాయండి. పొద్దున్నే డాడీ వెళ్ళిపోతాడు, డాడీ మమ్మీ వెళ్ళిపోతారు, పిల్లలు లేచి ఉండరు కూడా లేచి ఉండరు. రాత్రికి లేదా 8కో 9కో వచ్చి అలసిపోయి పిల్లలు కూడా పడుకొని ఉంటారు. వాళ్ళ పిల్లలను చూసేది ఎప్పుడంటే శనివారాలు ఆదివారాలు. చాలా కుటుంబాలు కూడా ఇట్లా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, తల్లి క్రిస్టియన్ మదర్ ఇంట ఉండి పని చేసుకోవాలి. నీ ఉద్యోగం కంటే కూడా, నీ ఫైనాన్సెస్ కంటే కూడా నీ పిల్లల పైన నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే, నేను కష్టపడి పని చేస్తున్నాను కదా, నువ్వు ఉద్యోగం చేయొద్దులే, నువ్వు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని చూసుకో చాలు అని కొంతమంది భర్తలు భార్యలను ఉద్యోగం నుండి మాన్పిస్తారు. ఒక రకంగా మంచిదే. దేవుని బిడ్డలారా, పోతే ఈ రోజులు కరువు రోజులు కాబట్టి కదా, కొన్నిసార్లు భర్త జీతము సరిపోదు కాబట్టి రెంట్లు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు ఉన్నాయి, చాలా నిత్యావసర వస్తువులు ఎంతో పెరిగిపోయినాయి కాబట్టి కొన్నిసార్లు భర్త జీతం సరిపోకపోయినప్పుడు భార్య కూడా ఉద్యోగం చేయొచ్చు. కానీ ఉద్యోగం కంటే కూడా, నీ ఫైనాన్సెస్ కంటే కూడా నీ పిల్లలు నీకు చాలా ముఖ్యము. గుర్తు చేసుకోండి. దేవుని బిడ్డలారా, క్రిస్టియన్ మదర్స్ నేను ఉద్యోగం చేయకూడదని చెప్పట్లేదు, కానీ నువ్వు ఉద్యోగం చేసుకోవడం ద్వారా నీ పిల్లలు నష్టమైతే తప్పనిసరిగా నువ్వు రిజైన్ చేయాలి కదా. నీ ఉద్యోగం ద్వారా నీ పిల్లలు పాడైపోతుంటే నువ్వు తప్పనిసరిగా నీ ఉద్యోగాన్ని, విచ్ ఈజ్ సెకండరీ, విచ్ ఈజ్ ప్రైమరీ, పిల్లలు కాబట్టి పిల్లల కోసం నువ్వు త్యాగం చేయాలి. ఇంట ఉండి పని చేసుకునే వాళ్ళుగా క్రిస్టియన్ మదర్స్ ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 5వ అధ్యాయంలో ఏం చెప్పాడో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము క్రిస్టియన్ మదర్స్ ఎట్లా ఉండాలో 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. 1 Timothy chapter 5 verse 14. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు ఏం చేయాలంట? ఇంట్లో మంచి చెడ్డ అంతా చూసుకోవాలి. చూసారా దేవుని బిడ్డలారా, యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు. కొంతమంది ఆడవాళ్ళు ఏం పట్టించుకోరు, క్రిస్టియన్ మదర్స్ ఏం పట్టించుకోరు, పిల్లల్ని అస్సలు ఏం పట్టించుకోరు. అందుకే పిల్లలు దారి తప్పిపోయే అవకాశం ఉంది, చెడిపోయే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే గృహ పరిపాలన. ఇంట్లో ఎంత పని ఉంటుందండి. కొంతమంది ఇళ్ళకు పోతే చెప్పండి, ఎక్కడ చూసినా దుమ్ము ధూళి బూజు. క్రిస్టియన్ మదర్ అంటే ఎట్లుండాలి చెప్పండి, చెప్పండి. వాష్రూమ్కి వెళ్తే ఎంత భయంకరంగా ఉంటాయంటే కొంతమంది ఇళ్ళలో ఏం పట్టించుకోరు. గృహ పరిపాలన ఎక్కడ చెత్త అక్కడే, అంతా మరి సరిగా ఉండదు. దేవుని బిడ్డలారా, ప్రతి క్రిస్టియన్ మదర్, ప్రతి క్రిస్టియన్ వైఫ్, కొంతమంది చెప్తారు ప్రతిరోజు చదవాలంట, ప్రతిరోజు చదవాలి. ఏ అధ్యాయం? ప్రొవర్బ్స్ 31st chapter, సామెతలు 31వ అధ్యాయం. ప్రతి ఆడబిడ్డ కదా, ప్రతి మరి క్రిస్టియన్ మదర్, క్రిస్టియన్ వైఫ్, యవన బిడ్డలు కూడా మీరు చదివితే చాలా చాలా ఉపయోగం. వివాహం కానీ మీరు యవన బిడ్డలు కూడా ప్రతిరోజు వీలైతే సామెతలు 31వ అధ్యాయం చదవండి. ఎన్ని మంచి మంచి సంగతులు చెప్పబడినాయి చెప్పండి. దేవుని బిడ్డలారా, గృహ పరిపాలన జరిగించుచు. దేవుని యొక్క వాక్యంలో క్రిస్టియన్ మదర్ ఎట్లా ఉండాలో కొన్ని వచనాలు మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత చూడండి, ఇదే విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం చూడండి ఏమని రాయబడిందో. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను.
ఏమని రాయబడింది? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురని చెప్తూ సియోను కుమారి, ఎవరట? సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము. ఎందుకు? దేవుడు సియోను కుమారిని, తల్లి అయినటువంటి ఆమెను దేవుడు ఎందుకంటున్నాడు? దివారాత్రము కన్నీరు పారనిమ్ము అని ఎందుకన్నాడు? మరి విరామము కలగనీయకము, రెస్టే తీసుకోవద్దని రాయబడింది. నదిలాగా నీ యొక్క కన్నీరు పారాలి, నీ కంటి పాపన విశ్రమింపనీయకము. 19వ వచనం, ఎందుకు? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు. చెప్పండి చెప్పండి, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. తల్లులారా, మీ పిల్లల కొరకు మీ చేతులను దేవుని వైపు ఎత్తండి. నిరంతరము విజ్ఞాపన చేయండి. నేను ఏం మాట వాడుతూ ఉంటాను? దేవుని కోసం, దేశం కోసం, సంఘం కోసం, సమాజం కోసం. మన పిల్లలు దేశంలో కూడా ఉపయోగం. రేపొద్దున కలెక్టర్ అయినాడు అనుకోండి, ఎంతమందికి మేలు చేయొచ్చు తెలుసా? బీద సాధలకు ఎన్ని పవర్స్ ఉంటాయి. రేపొద్దున ఒక పెద్ద IPS ఆఫీసర్ అయినారనుకోండి, ఎంత దేశానికి సేవ చేస్తూ ఒక నిష్ఠ కలిగిన, నిజాయితీ కలిగిన ఆఫీసర్గా దేశానికి కదా ఎంత న్యాయం చేయొచ్చు. ఒక జడ్జ్ అయితే చెప్పండి, ఒక క్రిస్టియన్ జడ్జ్ అయినాడు అనుకోండి, నీతిగా నిజాయితీగా దేశానికి ఎంత న్యాయం చేయొచ్చు. ఒక డాక్టర్ అయితే, క్రిస్టియన్ డాక్టర్ అయితే ఎంత బీద సాధలకు ఎంత నమ్మకంగా వాళ్ళకి మనం వైద్యం చేసి దేవుని సేవ ఎంత చేయొచ్చు. ఆనాడు మిషనరీలు ఇదే చేశారు. దేశాలు వదిలిపెట్టి, బంధువులు వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి, త్యాగాలు చేసి భారతదేశానికి వచ్చి కదా డ్యామ్స్ కట్టారు కదండి. రాజమండ్రి దగ్గర ఎవరు కట్టింది? క్రిస్టియన్ కదా, సర్ ఆర్థర్ కాటన్ కదా. ఎంతమంది రైతులకు ఆ ఆనకట్ట వేసి, డ్యామ్ వేసి హెక్టార్లు ఎకరాలు మరి భూమి పండేటట్టుగా చేశాడు. దేవుని బిడ్డలారా, మన పిల్లలు రేపొద్దున ప్రయోజకులుగా ఉండాలి. మీ పసిపిల్లల ప్రాణము కొరకు సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారని. దివారాత్రం అంటే డే అండ్ నైట్. తల్లులు కదా కూర్చుంటే లేస్తే మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. సాధారణ రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి. మీకు ఆల్రెడీ చర్చిలో చెప్పాను, మగపిల్లలకు కొంచెము పర్వాలేదు భద్రత, ఆడపిల్లలకు 1% భద్రత కూడా లేదు. ఆడపిల్లలకు మన ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే మాత్రం 1% భద్రత కూడా లేదు. నిరంతరము ముఖ్యంగా తల్లులు ఆడపిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఏ టైంలో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేదు కదా. సొంత వారిని కూడా నమ్మలేని పరిస్థితి కదా. తల్లులు టీచ్ చేయాలి. నేను పెద్ద క్లాస్ తీసుకున్నాను. నేను సీనియర్ క్లాస్కి వాక్యం చెప్తూ వచ్చినాను. ప్రతి వీక్లో సీనియర్ క్లాస్ చెప్తాను. లాస్ట్ డే పిల్లలకు కొన్ని భద్రతలు చెప్పాను కదా. ఆడపిల్లలు ఎన్నడే కానీ ఏ అబ్బాయిని మిమ్మల్ని టచ్ చేయనియద్దు. మగపిల్లలు కూడా చెప్పాను కదా, ఏ అమ్మాయి కూడా నిన్ను టచ్ చేయనివ్వద్దు. పిల్లలకు అన్నీ మనం నేర్పించాలని. నీ ఇంట్లో ఉన్న బాబాయిలు కదండి, బావలు కదండి, మరి ఎవరిని రిలేటివ్స్ కూడా నమ్మడానికి లేదు. దేవుని బిడ్డల పిల్లలను బుజ్జగిస్తారు, చేస్తారు, చేయేస్తారు, చాక్లెట్లు కొనిస్తారు, వశపరుచుకుంటారు. పిల్లలకు తెలియదు. దేవుని బిడ్డలారా, తల్లులు ఎంత జ్ఞానము వాళ్ళకు నేర్పించాలి. ఆడపిల్లలకు అస్సలు భద్రత లేనే లేదు. అందుకే నేను ప్రార్థనలో ఎవరైనా ఆడపిల్లల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, సాతానును ముట్టకుండా, దుష్టుడు ముట్టకుండా, ఒక యవనస్తుడు కదా, సాతానుడు దుష్టుడు యవనస్తుడు ముట్టకుండా బిడల చుట్టూ దూతల కాపుదల, అగ్ని ప్రాకారము కంచెవే ప్రభువా. ఓ దేవుని బిడ్డలారా, తల్లులు ఎంత ప్రార్థన చేయాలి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకమని కంటి పాపను
విశ్రమింపనీయకము. గురకలు పెట్టుకొని నిద్రపోతే సరిపోతుందా? తల్లులు చెప్పండి అమ్మా, పిల్లల్ని వదిలేసి గురకలు పెట్టుకొని నిద్రపోతే విరామము కలగనీయకము. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకో. విరామము కలగనీయకము. చెప్పండి. నీళ్లు కుమ్మరి రేవు లేచి రెయ్యి మొదటి జామున మొరపెట్టు. తెల్లవారుజామున లేచి నీ పిల్లల కొరకు మొరపెట్టు. ఇంకా చూడండి, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. తండ్రులారా, తల్లులారా, నీ పిల్లల కొరకు నీ స్కూల్లో కూడా భద్రత. ఎన్ని వార్తలు వినలేదు? చిన్న పసిపి ఎల్కేజీ పిల్లలను చెడగొట్టేస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ కదా, చిన్న పిల్లలు, 1వ తరగతి పిల్లలను కూడా చెడగొట్టేస్తున్నారు. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఒకసారి మరి మా చర్చిలో, అనంతపూర్ చర్చిలో మీటింగ్ జరుగుతుంటే ప్యాంప్లెట్స్ ఇవ్వడానికి, కరపత్రికలు పంచడానికి నేను వేరే చర్చికి వెళ్ళాను. మా చర్చిలో మీటింగ్స్ ఉంటాయి, రండి అని చెప్పి వేరే, మేము చిన్నగా ఉన్నప్పుడు వేరే చర్చి వాళ్ళకు ఇవ్వడానికి. ఆ రోజు గుడ్ ఫ్రైడే అన్నమాట. ఆ చర్చికి పోతే చాలామంది ముఖాలన్నీ ఎలాడేసుకొని ఏడ్చుకుంటా, బాధతో, చాలా దుఃఖంగా ఉన్నారు. ఎందుకు? గుడ్ ఫ్రైడే అని చెప్పి. యేసుప్రభు చెప్పాడు అలాగా, అయ్యో యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. యెరూషలేము కుమార్తెలారా, తల్లులారా, మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎన్నడైనా నీ కోసం నువ్వు ఎప్పుడైనా ఏడ్చుకున్నావా? ప్రభువా, బైబిల్ ప్రకారంగా నా జీవితం లేదు, క్రీస్తు జీవితం నాలో లేదు ప్రభువా, బైబిల్లో ఉన్న స్టాండర్డ్స్ నాలో లేవు ప్రభువా, ఎదగలుస్తున్నంత ఎదగలేదు నేను, క్రీస్తు సారూప్యంలోకి నేను రాలేదు, ఫలాని పాపం నన్ను ఇంకా పట్టి పీడిస్తుంది, ఫలాని పాపం పైన నాకు జయం లేదు ప్రభువా. ఎన్నడైనా నీ గురించి ఏడ్చినావా? ఫస్ట్ నీ గురించి నువ్వు ఏడ్చుకో. రెండవదిగా నీ పిల్లల కొరకు ఏడ్చండి. తండ్రులారా, తల్లులారా, యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. మరి సెయింట్ అగస్టిన్ అనే ఆయన చరిత్ర చదవండి. భయంకరమైన ఘోర పాపి అంట. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకొని క్రీస్తు దగ్గరికి చేరానని చెప్పాడంట. ఏమని చెప్పాడు చెప్పండి? నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను కొట్టుకొని క్రీస్తు పాదాలకు చేరాను. చూసారా? తల్లి ప్రార్థన కదా. మీ యొక్క ప్రార్థన మీ పిల్లలకు ప్రాకారంగా ఉంటుంది, కోటగోడగా ఉంటుంది, కాపుదలగా ఉంటుంది. తల్లులు, తండ్రులు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు తల్లులు, తండ్రులు ఎట్లున్నారంటే, మంచి మార్కులు వస్తే చాలు, 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ రావాలి కదా, మంచి స్టేట్ ర్యాంక్ రావాలి, ఇంటర్మీడియట్లో ఏ ఇంజనీరో డాక్టరో కావాలి కదా, ఏ ఐఐటీలోనో దేంట్లో చదవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి కోడలు, మంచి అల్లుడు రావాలి. అంతే. ఏమిటి పనికి వస్తుంది? పరలోకానికి నయా పైసా పనికి రాదు. చదవద్దని అనను, ఉద్యోగం చేసుకోవద్దని చెప్పను, మంచి వివాహాలు వద్దని నేను చెప్పను, కానీ అవన్నీ సెకండరీ. మీ అబ్బాయి నమ్ముకున్నాడా? మీ అమ్మాయి నమ్ముకుందా? రక్షణలోకి నడిపించావా? సువార్త చెప్పావా? వాక్యం చెప్పావా? చర్చకు తీసుకొస్తున్నావా? యేసు ప్రభుని వారికి పరిచయం చేసావా? ఎన్నడైనా గాస్పల్ చెప్పావా? ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో ఎప్పుడైనా పిల్లలకు 2 మాటలు ఎప్పుడైనా చెప్పావా? చదువు ముఖ్యం కాదు, ఆత్మీయ జీవితం
పెద్ద కలెక్టర్ అయినాడు కదండి, ఎంతో చదువులు చదివాడు, టాప్ మోస్ట్ ర్యాంక్ వచ్చినాడు కదా, మంచిగా సెటిల్ అయినాడు, నరకానికి పోయినాడు. ఏం ప్రయోజనం? నువ్వు పరలోకానికి పోతావు, నిత్యత్వంలో యుగాలు నీ కుమారుడు కుమార్తె అగ్నిగుండంలో ఉంటారు. ఎడ్యుకేషన్ సెకండరీ, జాబ్ సెకండరీ, క్రైస్తవ విలువలు కదా, ఆత్మీయమైన విలువలు కదా, రక్షణ భాగ్యం, పాప క్షమాపణ, నిత్య జీవం, ఇవి ప్రాముఖ్యమైనవి. మన పిల్లలకు ఇలాంటివి మనం మొట్టమొదటి నేర్పించాలి. ఆ తర్వాత చూడండి, 31వ అధ్యాయము సామెతలు 15వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. సామెతలు 31వ అధ్యాయము 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. క్రిస్టియన్ మదర్ ఏం చేస్తుంది చెప్పండి? 10 గంటల వరకు పండుకుంటుందా? ఇప్పుడు ఎవరు చూసినా జొమాటో చెప్పండి, ఇంకోటండి స్విగ్గీ, ఇంకోటండి చెప్పండి కదా. అంటే టక్కని ఒక్క ఫోన్ కొడితే చాలు ఇడ్లీ దిగుతుంది, ఒక్క ఫోన్ కొడితే చాలు దోశలు దిగుతాయి, ఒక్క ఫోన్ కొడితే చాలు భోజనం వచ్చేస్తుంది. పని లేదు, ఏమి లేదు కదండి, ఏమి లేదు, పొద్దస్తమానం ఆర్డర్. అందుకే మనకు అన్ని రోగాలు వచ్చి పడినాయి. దేవుని బిడ్డలారా, పొద్దున్నే లేయాలి. క్రిస్టియన్ మదర్ పొద్దున్నే లేయాలి, వంట చేయాలి, భర్తకు వంట చేయాలి, పిల్లలకు వంట చేయాలి, క్యారలు కట్టి పంపించాలి. ఓ దేవుని బిడ్డలారా గమనించండి, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. మరొకటి కూడా చూడండి, ఒక చిన్న మాట మనం చదువుదాం. 27వ వచనం కూడా, సామెతలు 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను, మనం పాఠం కొరకు తన పిల్లల యొక్క నడతలను అని పెట్టుకుందాం. ఇంటి వారి నడతలంటే తన పిల్లల నడతలను బాగుగా కనిపెట్టును. పిల్లల పైన కన్నేసి పెట్టాలి. ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడా లేదా? ఎక్కడికైనా వెళ్తున్నాడా? స్కూల్కి అని చెప్పి ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్తున్నాడా? ఫ్రెండ్స్తో ఎక్కడైనా తిరుగుతున్నాడా కదా? ఏమైనా చేస్తున్నాడా? ఏమైనా దొంగతనాలు చేస్తున్నాడా? ఇంట్లోనే నీకు తెలియకుండా నీ పర్సులో తీసేస్తూ ఉంటాడు కదా. అన్నీ అబ్బాయికి తెలియకుండా, అమ్మాయికి తెలియకుండా అప్పుడప్పుడు వాళ్ళ యొక్క సంచి కదా, బ్యాగ్, స్కూల్ బ్యాగ్ చెక్ చేయాలి. ఏమున్నాయి లోపల, ఏమున్నాయి పాకెట్స్ చెక్ చేయాలి కదా. అమ్మాయి దగ్గర ఏమున్నాయి, పర్సులో ఏమున్నాయి, అబ్బాయి జోబులో ఏమున్నాయి కదా. తల్లి తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత అలర్ట్గా ఉండాలో చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. క్రిస్టియన్ మదర్స్ గురించి దేవుని వాక్యం ఎన్ని హెచ్చరికలు చేస్తుంది. మరొక వచనం చదువుకుందాము. ఏమని రాయబడింది చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. పైకి వెళ్ళి సండే స్కూల్ పిల్లలు రమ్మని చెప్పండి. ఒకటి మార్కు సువార్త 6వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. అందుకు హేరోదు, నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని హేరోదు ఆమెతో ఒట్టు పెట్టుకుని, గనుక ఆమె అంటే కుమార్తె, ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా, తల్లి ఏం చెప్పింది? బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. హేరోదియ కుమార్తె హేరోదు దగ్గర వెళ్ళి నాట్యం చేసింది బర్త్డే అప్పుడు. రాజుకు ఎంతో ఇష్టమయ్యి, నువ్వు ఏం అడిగితే ఇస్తానన్నాడు, రాజ్యంలో సగమే అడిగినా ఇస్తానన్నాడు. ఈ చిన్న పాప ఏం చేసిందంటే పోయి వాళ్ళ మమ్మీని అడిగింది. మమ్మీ ఏం అడగమంటావు, ఇలా అన్నాడు అని అంటే, యోహాను తలను అడుగుపో అని చెప్తే, ఆ అమ్మాయి వచ్చి యోహాను తలను అడిగితే, హేరోదు వచ్చి చెరసాల్లో ఉన్న యోహాను యొక్క తలను తిరగగొట్టించి ఆ యోహాను తలను పల్లెములో ఆమెకి ఇచ్చినాడు. తల్లి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదో చూడండి.
అందుకే బైబిల్లో రాయబడింది, పిల్లలు అనేవారు బలవంతుని చేతిలోని బాణాలు లాంటి వారు. నువ్వు ఏ దిశలో వదిలితే అదే దిశలో వెళ్తుంది బాణం. ఇటువైపు కొడితే ఇటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తే ఇటువైపు వెళ్తుంది. వెనక్కు బాణం వదిలితే వెనక్కే పోతుంది. చూసారా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. 24/7 ముఖ్యంగా మమ్మీని గమనిస్తారు పిల్లలు. గుర్తుపెట్టుకోండి, మా తల్లులు అన్నవారు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీరు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మంచి దారిలో నడిపిస్తే రేపొద్దున వాళ్ళు దైవజనులు అవుతారు, దేవునికి ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు, సంఘానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. 2 Chronicles chapter 22 verse 3. దినవృత్తాంతముల 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. 2 Chronicles chapter 22 verse 3. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అనగా అతల్య అతని కంటే అహజ్యాకు నేర్పుచూ వచ్చెను. చదవగలరా? మళ్ళా చదువుదాం, చూడండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అంటే అతల్య అతని కంటే అహజ్యాకు నేర్పుచూ వచ్చెను. ఇలాంటి తల్లులుంటే ఇంక ఎట్లా చెప్పండి? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతల్య తన కుమారుడైన అహజ్యాకు నేర్పుచూ వచ్చిందంట. తల్లులారా, మరి మీ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఆత్మీయత నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, వాక్యం నేర్పించండి. కొంతమంది, అయ్యా మాకు ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా మాకు ఈ మెసేజ్ మాకు వర్తించదు, మా పిల్లలకు మొత్తం అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆల్రెడీ పెంచేసినాము, పెళ్ళిళ్ళు అయిపోయి మాకు బాధ్యతలు అయిపోయినాయి అనుకుంటారు కదా. మరి తిమోతి విషయంలో అమ్మమ్మ పెంపకం చూడండి, వాళ్ళిద్దరూ పెంచినారు. ఒకవేళ మీ పిల్లలకు పెళ్ళిళ్ళైనా తాతలకు అవ్వలకు కూడా బాధ్యత ఉన్నది. తిమోతి ఆ నిష్కపటమైన విశ్వాసం మొదట నీ తల్లి అయినా మరి నీ యొక్క అవ్వైన లోయలో నీ తల్లి అయిన యునీకులో వసించను, అది నీ యందు సహా వసించుచున్నది. తిమోతి అమ్మమ్మ తాత అవ్వలకు కూడా బాధ్యత ఉంది నీ మనవుల్లో మనవరాళ్ళ పైన. గమనించినారా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు? ఆ బీద తల్లి, ఆ బీద అమ్మమ్మ, ఆ యునీకే ఆ యొక్క మరి చెప్పండి లోయి తిమోతిని పెంచి లోకానికి ఒక దైవజనుడిని అందించారు. మీకు చెప్పాను, పౌలు శిరఛేదనం చేయబడిన తర్వాత, హతసాక్షి అయిన తర్వాత సంఘాలను పౌలు స్థానంలో ఉండి సంఘాలన్నింటినీ చూసుకున్నవాడెవరు? తిమోతి. కొత్త నిబంధనలో ఒక్క తిమోతికి మాత్రమే దైవజనుడు అనే పేరు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆ స్థాయికి తీసుకొచ్చారు ఈ తల్లి యునీకే, లోయి, అమ్మమ్మ. కాబట్టి మన పిల్లలను కూడా దైవ భయములో మనం పెంచి కదా క్రీస్తుని వారికి పరిచయం చేసి రక్షణలోకి నడిపించి ప్రతిరోజు చెప్తున్నాను మీకు, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే నీ పిల్లలకు నువ్వు అన్యాయం చేసి పెట్టావు, ఇప్పటికే అన్యాయం చేసి పెట్టావు. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదంటే మీ పిల్లలకు నువ్వు అన్యాయం చేసి పెట్టేసినావు. ఈ రోజు నుంచి అయినా ప్రారంభం చేయి. ఏం చేయాలి? ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఏం చేయాలి చెప్పండి? చాపేయాలి. ఒకవేళ మీకు పెళ్లి కానీ యవనస్తులు అనుకోండి, అయినా పర్వాలేదు, మీ మమ్మీ డాడీ వచ్చినా రాకపోయినా, భర్త వచ్చినా రాకపోయినా, భార్య వచ్చినా రాకపోయినా ఫ్యామిలీ ప్రేయర్ ఎట్లా స్టార్ట్ చేయాలి? చాపేసేసాయి, పాట పాడు. చిన్న పాట, 10 వచనాలు వాక్యాలు, ఆ తర్వాత చెప్పండి 10 వచనాలు చిన్న ప్రార్థన. 15 minutes లోపల ప్రేయర్ అయిపోవాలి. నువ్వు చిన్న పిల్లలకు చేర్పించే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ పిల్లలకి ఎంత ఉపయోగపడుతుందో చెప్పలేదు కదా.
మొన్న 2 days బ్యాక్ నేను బ్రదర్కి ఫోన్ చేస్తే ఇట్లా VBS జరుగుతుందని చెప్పాను. ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రదర్, ఈ VBS సేవ మనకి ఇప్పుడు కనపడదు, లాంగ్ రన్లో చూపిస్తుంది. ఇప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా లాంగ్ లైఫ్లో వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈ విత్తనం ఎక్కడికి పోదు కదా. పిల్లల్లో విత్తిన విత్తనాలు ఎక్కడికి పోదు. మీరు ఎప్పుడైనా ఒక వేరే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు హిందూస్ అయినా లేదా వేరే మతస్థులైనా వాళ్ళు ఏమంటారు తెలుసా? మాటలు ఏమంటారంటే, మేము కూడా కాన్వెంట్ స్కూల్లో చదివామండి అంటారు. వేరే మతస్థులు చెందిన వాళ్ళు కూడా ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు ఏమంటారు? ఏదో మాటలో పెడేటప్పుడు మన గురించి మనం పరిచయం చేసిన వాళ్ళు కూడా ఏమంటారు? మేము కూడా కాన్వెంట్ స్కూల్లో చదివామండి, RCM స్కూల్లో చదివాము, క్రిస్టియన్ స్కూల్లో చదివామండి అంటారు. చూసారా దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు మనం విత్తిన విత్తనాలు భవిష్యత్తులో, ఇప్పుడు మనం కనపడదు కానీ భవిష్యత్తులో ఎంతో వాళ్ళకు ఉపయోగపడుతుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.